బుడ్డోడు పెట్టే ఎక్స్ప్రెషన్‌కి ఆస్కార్ అవార్డ్ ఇవ్వచ్చు. మాటలతో పని లేదు. అన్ని ఎక్స్‌ప్రెషన్‌లోనే చూపిస్తాడు. కళ్ళైతే భలే తిప్పుతాడు. మా వారైతే రోజు ఒకసారన్నా చెప్తాడు ఆ బుడ్డోడి గురించి. వాడిని ఎప్పుడు చూద్దాం అనుకున్నాను. ఈ రోజైతే కుదిరింది. ఇది వెడ్నెస్‌డే బ్లాగ్. మేము ఇంటి దగ్గర రెడీ అయిపోయి పెళ్లి ఇంటికెళ్ళాం. అక్కడ ప్రేయర్ చేసుకుని తర్వాత మండపానికైతే పెళ్ళికొడుకుతో పాటు కలిసి వెళ్ళాము. ఆ కన్నా ముందే ఈ ఫ్యామిలీ అయితే కన్వర్ట్ అయ్యారు. మండపం లుకింగ్ అయితే చాలా బాగుంది. వెళ్ళిన తర్వాత మైసూర్ బోండా, ఇడ్లీ, సాంబార్తో అయితే టిఫిన్ పెట్టారు. అక్కడ శంకర్రావు తాతయ్య వస్తే తాతయ్యతో అయితే కాసేపు మాట్లాడాను. నేను దేవుడిని ఎరిగిన తర్వాత ఈ రోజు పెళ్లి చూసిన తర్వాత అబ్బా ఎంత బాగా చేశారు క్రిస్టియన్ మ్యారేజ్ అనిపించింది. వివాహం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, తర్వాత ఎలా జీవించాలి అనే విషయాలు చాలా బాగా చెప్పారు. పెళ్లి బాగా జరిగిందంటే వెళ్ళిన దగ్గర భోజనాలు బాగా పెట్టారని కాదు, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ పాస్టర్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగుంది. భోజనాల విషయానికి వచ్చినా కూడా అయితే చాలా బాగుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ మా ఊరు వాళ్ళందరితో అయితే జాలీగా హ్యాపీగా వాళ్ళందరూ కల్మషం లేని మనుషులు చాలా స్వచ్ఛంగా మాట్లాడతారు, నవ్వుతూ ఉంటారండి. ఇక్కడైతే మా మావయ్య ఏ ఐటమ్స్ వేసారు మసాలా బజ్జీ, జున్నుగడ్డ, బిర్యానీ, పన్నీర్ కూర, పుట్టపడుగుల కూర, పెరుగు చట్నీ, రైస్, గోంగూర పచ్చడి, పప్పు, ఒక ఫ్రై, ఒక వంకాయ కూర, సాంబార్, ఊరమిరకాయ, అప్పడం, పెరుగు, ఐస్ క్రీమ్, చిల్లి.